అరే ఏథర్ ఎనర్జీ బైక్స్ తెలుసు కదా నీకు, ఎలక్ట్రికల్ బైక్స్ ఓలాకి మంచి కాంపిటీషన్ ఇస్తుంది కదా. ఆ ఏథర్ ఎనర్జీ ఇప్పుడు ఐపీఓలోకి వస్తుందిరా. సో డబ్బులు అరేంజ్ చేసుకో నువ్వు. మోస్ట్ ప్రాబలీ April 23 ఆ టైంకి ఐపీఓ ఓపెన్ అవ్వచ్చు. ఓ మంచి న్యూసేరా. ఏతర బళ్ళు కూడా బాగుంటాయి, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది వాడుతున్నారు. కాకపోతే ఐపీఓ 23 కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పటి నుంచే డిస్కషన్ ఎందుకు? కరెక్టేలే, చాలా రోజులు ఉన్నాయి. కానీ ఈ ఏథర్ ఎనర్జీ ఐపీఓలో షేర్ హోల్డర్ కోటా ఉన్నదిరా. మనకి బాగా తెలిసిన ఒక స్టాక్ ఉంది, అందులో అట్లీస్ట్ ఒక షేర్ మన డిమాట్ అకౌంట్లో ఉన్నా సరే ఈ షేర్ హోల్డింగ్ కోటాకి మనం ఎలిజిబుల్ అయిపోతాం. అయితే ఏథర్ ఎనర్జీ ఆర్హెచ్పి ఫైల్ చేసే ముందే, ఆర్హెచ్పి అంటే తెలుసు కదా నీకు, ఇంకా అది ఫైనల్ డాక్యుమెంట్ అన్నమాట ఐపీఓలోకి రాకముందు. ఆ ఆర్హెచ్పి ఫైల్ చేసే డేట్ లోపలే ఆ కంపెనీ షేర్స్ మన డిమాట్ అకౌంట్లో ఉండాలన్నమాట. అందుకనే ఈ క్విక్ డిస్కషన్ వీడియో ఇప్పుడు. అవునా, ఏంటి ఆ స్టాక్ అసలు? ఆ స్టాక్కి ఏతర్కి సంబంధం ఏంటి? అయినా అసలు ఏతర్ ఐపీఓలో అప్లై చేస్తే లాభాలు వస్తాయి అంటావా? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటావా? చెప్పుకుందాంరా. బట్ ఫస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్, మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టుంటే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ ఉండండి. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. రీసెంట్గానే స్టాక్ మార్కెట్ బేసిక్స్ వీడియోస్లో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఐపీఓ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మంచి మంచి ఐపీఓస్లో అనాలిసిస్ చేసుకుంటూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. అవును ఫ్రెండ్స్, ప్లీజ్ ఫాస్ట్ చేసేయండి. సో టాపిక్ వస్తే, అసలు ఏ స్టాక్ కొంటే మనకి ఆ షేర్ హోల్డర్ కోటా అనేది వస్తుందిరా? హీరో మోటోకార్ప్ తెలుసు కదా మీకు. ఈ హీరో మోటోకార్ప్ తాలూకా ఒక్క షేర్ అయినా సరే ఈ ఏథర్ ఎనర్జీ ఆర్హెచ్పి ఫైల్ చేసే లోపల మన అకౌంట్ లో ఉంటే మనం ఈ ఏథర్ ఎనర్జీలో షేర్ హోల్డర్ కోటాకి ఎలిజిబుల్ అయిపోతాం రా. ఏథర్ కి హీరో మోటార్ కి సంబంధం ఏంటి అసలు? బాగా అడిగావు. హీరో మోటోకార్ప్ కి ఏథర్ ఎనర్జీలో 37% స్టేక్ ఉన్నది. అంటే ఇది ఒక సబ్సిడరీ కంపెనీ అయినట్టే కదా హీరో మోటోకార్ప్ కి. సబ్సిడరీ కంపెనీ ఐపీఓలోకి వచ్చినప్పుడు పేరెంట్ కంపెనీ షేర్ హోల్డర్స్ కోటా ఉంటుంది కదా, అలాగే ఇందులో ఉంది. అండ్ ఈ ఐపీఓలో అయితే షేర్ హోల్డర్స్ కోటా 10% రిజర్వ్డ్ గా ఉందిరా. అర్థమైందా లేదా? అర్థమైంది, కానీ ఇప్పుడు యాక్చువల్ అడ్వాంటేజ్ ఏంటి షేర్ హోల్డర్ కోటా వల్ల? ఓకే, అర్థమయ్యేటట్టు చెప్తా విను. జనరల్ గా రిటైలర్స్ కి సమ్ 10 or 15% కోటా ఉంటుంది కదా, దానికి ఎక్స్ట్రాగా షేర్ హోల్డర్ కోటా ఒక 10% అలా ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ రెండు కోటాస్లో కూడా ఒకే ప్యాన్ నుంచి అప్లై చేసుకోవచ్చు మనం. అంటే దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అంటే ఒక రిటైలర్గా అట్లీస్ట్ ఒక లాట్ అయినా సరే అప్లై చేసుకోవడం, అండ్ ఒక షేర్ హోల్డర్ కోటాలో కూడా ఒక లాట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అయితే ఇక్కడ లేదంటే అక్కడ ఎక్కడో దగ్గర అప్లై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అంటే నీ తాలూకా అలాట్మెంట్ ఛాన్సెస్ డబుల్ చేసుకుంటున్నావు. అర్థమైందా లేదా? అర్థమైందిరా. వెంటనే వెళ్ళి హీరో మోటార్ కార్ప్లో అట్లీస్ట్ ఒక షేర్ అయినా కొనుక్కుంటాను. కాకపోతే దానికంటే ముందు అసలు ఏథర్ ఐపీఓలో అప్లై చేయాలా వద్దా, అసలు ఏథర్ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్ ఏంటో తెలియాలి కదా. సో ఫస్ట్ అది చెప్పురా. ఓకే, బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ఇప్పటికీ ఫుల్గా అంటే పక్కాగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, ఆర్హెచ్పిలో అంతా దొరుకుతుంది. బట్ అప్పటి వరకు జస్ట్ కొన్ని స్పెక్యులేషన్స్ బట్టి డేటా చూస్తే ఈ ఏథర్ ఎనర్జీ 2,900 crores to 3,200 crores అలా అమౌంట్ రేస్ చేయొచ్చు ఐపీఓ ద్వారా అంటున్నారు. యాక్చువల్గా ఇనీషియల్గా చూసుకుంటే 3,500 నుంచి 3,700 crores టార్గెట్గా పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు తగ్గించేశారన్నమాట. ముందు అంత అలా కాకుండా ఇప్పుడు అమౌంట్ తగ్గించేసుకున్నారు. సో ఏథర్ తాలూకా పోస్ట్ ఐపీఓ వాల్యుయేషన్ 12,800 crores అలా ఉండొచ్చు అనమాట, విచ్ ఇస్ 25% to 30% లెస్ దెన్ ప్రీవియస్ ప్లాన్డ్ వాల్యుయేషన్. అవునా, వాల్యుయేషన్స్ తగ్గించారా? అంటే ఇది ఒక నెగిటివ్ న్యూసా, రెడ్ ఫ్లాగా? లేదురా, అంటే జనరల్ గా అది నెగిటివ్ అవ్వచ్చు, బట్ ఇప్పుడు పరిస్థితి బట్టి చూసుకుంటే ఈ డౌన్ సైజింగ్ అనేది రెడ్ ఫ్లాగ్ కాదు. ఇప్పుడు ఉన్న మన మార్కెట్ కండిషన్స్, యుఎస్ తాలూకా అన్సర్టనిటీ అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా అంత పాజిటివ్గా ఉండకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు వాల్యుయేషన్ తగ్గించుకొని వస్తున్నారు. ఏథర్ ఐపీఓ డౌన్ సైజింగ్ కూడా ఒకలా చెప్పాలి అంటే స్ట్రాటజిక్ మూవే. మార్కెట్ వాలటిలిటీ అండ్ గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల సబ్స్క్రిప్షన్ తగ్గుతుందేమో, ఫుల్గా సబ్స్క్రైబ్ అవుతుందో లేదో అని ఒక డౌట్ వచ్చింది వాళ్ళకి. సో ఫుల్గా సబ్స్క్రైబ్ అవ్వాలి అంటే రియలిస్టిక్ ప్రైసింగ్ పెట్టడమే వాళ్ళ తాలూకా మంచి ఆప్షన్ అనమాట. అండ్ వాళ్ళు అదే చేశారు. మరి అదేదో మార్కెట్ సస్టైన్ అయ్యాక వస్తే బాగుంటుంది కదా, ఆ ఎక్స్ట్రా 30% వాల్యుయేషన్ కూడా దొరుకుతుంది కదా ఏథర్కి. ఏమంటావు? మంచిగా ఆలోచించారా, లాజికల్ క్వశ్చనే. దీనికి ఇప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. ఎలాగో ఈ ఐపీఓ కోసం మళ్ళీ పూర్తి ఇన్ఫర్మేషన్తో ఐపీఓ డేట్ దగ్గరలో ఒక వీడియో చేస్తాం కదా, అప్పుడు మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాంలే. బట్ ఏదైనా సరే మంచి క్వశ్చనే. ఫ్రెండ్స్, మీకేమైనా మా ఫ్రెండ్కి వచ్చినట్టు క్వశ్చన్ ఏమైనా వచ్చిందా? వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాకుండా మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత మంచి వాల్యుయేషన్స్లో ఐపీఓలోకి రావచ్చు. బట్ ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు వచ్చేస్తున్నారు అనే డౌట్ మీకు ఏమైనా వచ్చిందా లేదా? అండ్ దానికి ఏమైనా మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదా కింద కామెంట్స్లో పెట్టండి. అలాగే లైక్ చేశారా లేదా? ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీద ఒక మంచి క్వశ్చన్ అడిగాను అంటావు. ఓకే, అయితే మరి మెటా బేసిక్ డీటెయిల్స్ చెప్పు. ఈ ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్ అనా? అంటే హీరో మోటార్ కార్ప్ వాళ్ళ షేర్స్ అన్ని అమ్మేసి ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోతున్నారు కంపెనీ నుంచి? లేదు, ఈ ఐపీఓ మిక్స్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ అండ్ ఆఫర్ ఫర్ సేల్.
అలా ఉండొచ్చు అంటున్నారు. అండ్ ఇప్పటికీ ఉన్న ఇన్ఫో ప్రకారం చూసుకుంటే ఈ హీరో మోటార్ కార్ప్కి 37% స్టేక్ ఉన్నది కదా, బట్ అస్సలు 1% కూడా వాళ్ళ స్టేక్ అమ్మటం లేదంట, అస్సలు ఎగ్జిట్ అవ్వటం లేదు. ఎందుకు అవుతారా, వాళ్ళు ఈ ఏతర్లో ఇన్వెస్ట్మెంట్లా కాకుండా ఈవీ బిజినెస్లో సస్టైన్ అవ్వడం కోసమే స్టేక్ తీసుకున్నారు కదా. సో మోస్ట్ ప్రాబబ్లీ నిజమే అవ్వకపోవచ్చు, వాళ్ళు ఎగ్జిట్ అవ్వకపోవచ్చు. ఓ ఇది మంచి న్యూస్ లాగే ఉందిరా, ఇది మంచి పాజిటివ్ పాయింటే. అయితే ఆ డేట్ ఏం చెప్పావు, ఐపీఓ ఎప్పుడు వస్తుందని చెప్పావు? మంచి న్యూసే. అండ్ ఈ ఐపీఓ April 23rd కి ఓపెన్ అవ్వచ్చు. ఫైనల్ డేట్స్ రెగ్యులేటరీ అప్రూవల్ తర్వాత కన్ఫర్మ్ అవుతూ ఉంటాయిలే. అండ్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ 310 నుంచి 330 వరకు ఉండొచ్చు అంటున్నారు. బట్ ఏదైనా సరే ఒక 14,000 రూపీస్ అలా ఉండాలిరా, ఒక లాట్ అప్లై చేయడానికి 14,000 రూపీస్ అలా ఉండాలన్నమాట. సో దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఈ ఏతర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ డబ్బులు రెడీ చేసుకోవాలి లోపల. సరే కాకపోతే ఇంకా ఏదర్ గురించి కంప్లీట్గా మాట్లాడుకోవడం అవ్వలేదు కదా. ఇంకా కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, రెవెన్యూ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి, అవన్నీ డీటెయిల్డ్గా ఐపీఓ డేట్స్కి ముందు చేసుకుందాం. అయితే అప్పటి వరకు నీకు ఒక కంపారిజన్లా ఇస్తా, ఈ ఏతర్కి, ఓలాకి అండ్ మిగతా కాంపిటేటర్స్కి కంపారిజన్ ఏంటి అనేది చెప్తే నీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది కదా. సో ఈ టేబుల్ చూడు, ఇమేజ్ చూస్తే జాగ్రత్తగా. ఓలా ఎలక్ట్రిక్ తాలూకా మార్కెట్ షేర్ 35% రా. ఏతర్ తాలూకా మార్కెట్ షేర్ 11.5% మాత్రమే, అంటే ప్రెసెంట్ నెంబర్స్ బట్టి చూస్తే. టీవీఎస్ మోటార్ తాలూకా ఐక్యూబ్ అని ఇవి ఉన్నాయి కదా, వాటి మార్కెట్ షేర్ 23%. బజాజ్ ఆటో తాలూకా ఈవీ కూడా ఉంది కదా 2 వీలర్స్లో, దాని మార్కెట్ షేర్ 19%. మార్కెట్ షేర్ అర్థమైంది కదా. రెవెన్యూస్ పరంగా చూస్తే ఓలా ఎలక్ట్రిక్ తాలూకా రెవెన్యూస్ 1,045 crores, బట్ ఈ ఏతర్ తాలూకా రెవెన్యూస్ 1,789 crores. అంటే కొంచెం కాస్ట్లీ బైక్స్ అమ్ముతున్నారు. అండ్ దాన్ని బట్టి సరే ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయా లేదా చూద్దాం అనుకుంటే ఓలా ఎలక్ట్రిక్ లాస్లో ఉన్నది, 564 crores లాస్లో ఉన్నది. ఏతర్ ఎనర్జీ కూడా లాస్లోనే ఉన్నది, 1,059 crores లాస్లో ఉంది. అర్థమైందా లేదా. అండ్ షోరూమ్స్ పరంగా చూస్తే ఓలా ఎలక్ట్రిక్కి 4,000 షోరూమ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ అవి ఎంతవరకు తగ్గుతాయో తెలియదు, ఎందుకంటే రెగ్యులేటరీ తాలూకు కంప్లైంట్స్ అవి వచ్చాయి కదా, అప్రూవల్స్ అవి లేకుండా, లైసెన్స్ లేకుండా అమ్మేస్తున్నారని చెప్పి. సరే అవన్నీ పక్కన పెడితే యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే 4,000 షోరూమ్స్. టీవీఎస్ తాలూకా షోరూమ్స్ ఒక 200 ఉన్నాయి. బజాజ్ ఆటోకి ఒక 500 షోరూమ్స్. ఈ ఏతర్ ఎనర్జీకి 175 షోరూమ్స్. అర్థమైందా లేదా. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే అంటే ఏతర్ ఎనర్జీ తాలూకా పాజిటివ్స్లో చూసుకుంటే స్ట్రాంగ్ ఇంజనీరింగ్ అని, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అని, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా అర్బన్ కమ్యూటింగ్, అంటే కొంచెం స్టైలిష్గా ఉంటుంది, అర్బన్ ఏరియాస్లో కొంచెం పాష్ ఏరియాస్లో కూడా తిరిగేటట్టు ఉంటుంది, అదనమాట. ఓలాకి, టీవీఎస్కి ఎక్స్పాన్షన్ బాగా ఉన్నా సరే ఈ ఏతర్ తాలూకా గ్రిడ్స్ బాగుంటాయి. ఒక 1,000+ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఒక 100 cities-లో అనమాట ఈ 1,000+ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక మంచి కాంపిటేటివ్ ఎడ్జ్ ఇవ్వను దీనికి. అర్థమైందా లేదా. ఈవీ సెక్టార్లో అయితే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. దాంట్లో ఈ కంపెనీ లాసుల్లో కూడా ఉంది, మార్కెట్ షేర్ కూడా తక్కువే. కానీ ఫ్యూచర్లో ఒకవేళ మార్కెట్ షేర్ పెరిగితే కంపెనీకి మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికైతే నేను హీరో మోటార్ కార్ప్లో ఒక షేర్ కొనేస్తున్నాను రా, ఆ షేర్ హోల్డర్ కోటా కోసం. కాకపోతే ఏథర్ ఐపీఓకి అప్లై చేయాలా లేదా అనేది ఎలాగో మనం 1 week తర్వాత డీటెయిల్ డిస్కషన్ పెట్టుకుంటాం కదా, అప్పుడు డిసైడ్ అవుతా. సో ఫ్రెండ్స్, మీరు ఆ డీటెయిల్డ్ ఐపీఓ డిస్కషన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసేయండి. అలాగే ఎంతవరకు జరిగిన డిస్కషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్ చేసేయండి. అండ్ అలాగే మీరు హీరో మోటార్ కార్ప్ని షేర్ని కొన్నారా లేదా అనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్ అయితే.